కృపగలనైన జీవగల దేవ, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము మారని మా యేసయ్య, యుగ యుగములకు స్తోత్రహరుడువు, పూజాహరుడువు, పరిశుద్ధుడవు, నీకు వందనాలు, స్తోత్రాలు. దయగల మా ప్రభా, నీ బిడ్డలైన మమ్మలను ఉదయకాలం నుంచి రాత్రి వరకు మీరు కాచి కాపాడిన దేవా, నీకు స్తోత్రములు. నాయన ఈ యొక్క 7వ మాసము ఈ మొదటి దినాన మీరు మా కొరకు చేసే ప్రతి మేలులకై, ఉపకారముల కొరకు వందనాలు, స్తోత్రాలు. దయగల మా ప్రభా, ఈ రాత్రి సమయంలో మా ప్రియులు మీ సేవకులైనటువంటి నాయన సోదరుడు సామ్యాలను బట్టి నీకు వందనాలు, సోదరి చెన్నెమ్మని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. వారికి ఇచ్చినటువంటి కుమారుడు కొరకును, నాయన కుమార్తెల కొరకు, అల్లుడు కొరకును, మనముల్లో మనం సంతానం కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు. దయగల మా ప్రభా, ఈ సమయంలో 2వ కుమారుడు మోషే కొరకు ప్రార్థిస్తున్నాము. వారి యొక్క సతీమణి సునీత కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి ఇచ్చినటువంటి 2 కుమారుల కొరకు వందనాలు, కుమార్తె కొరకు నీకు స్తోత్రాలు తండ్రి. దయగల మా ప్రభా, గడిచినటువంటి 6 మాసములు ఈ కుటుంబంలో మీరు చేసిన ప్రతి మేలు, ఉపకారముల కొరకు వందనాలు. కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, బలహీనతలు, అనారోగ్యములు, ఆపదల నుండి, ప్రయాణాల నుండి మీరు కాచి కాపాడి 7వ మాసము మొదటి దినాన మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ప్రత్యేకంగానైనా మరి వారి యొక్క 2వ కుమారుడు జాషువా కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ యొక్క జీవితంలో నాయన 14 సంవత్సరాలు మీరు ఎంతో గొప్ప దేవుడుగాను, ఆశ్చర్యకరుడుగాను, ఆలోచనకర్తగాను, సమాధానమైనటువంటి దేవుడుగా ఉండి ఆ బిడ్డను మీరు ఆశీర్వదించిన దేవా, నీకు స్తోత్రాలు. శరీర బలహీనతల నుండి ఆయన యొక్క చదువులు యందు, రాకపోకలు యందు మీరు తోడునేడుగా నడిపించి కాపాడుతున్న దేవా, నీకు స్తోత్రములు. సమయంలో దేవా, ప్రత్యేకంగా నాయన 15వ సంవత్సరంలో ప్రవేశింపనై ఉండగా నాయన ఆ బిడ్డకు కావలసినటువంటి ప్రతి ఈవులను మీరు దయచేసే దేవుడు అయినందుకు నీకు స్తోత్రాలు. ఆయన 7వ మాసము మొదటి దినాన ఆయన యొక్క పుట్టుక దినాన్ని ఘనపరుచుకొని నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి కృపను దయచేసిన దేవా, నీకు స్తోత్రాలు. అవును దేవా, కీర్తనలో చెప్పిన రీతిగా యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని మీ వాక్యం మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు. ఆ బిడ్డ పట్ల మీరు దయాళుడుగా ఉండి, దయగలిగినటువంటి దేవుడుగా ఉండి, ప్రేమ కలిగినటువంటి దేవుడుగా ఉండి 14 సంవత్సరాలు మీరు ఆశీర్వదించిన దేవా, నీకు స్తోత్రాలు. 15వ సంవత్సరంలో మరి యొక్క సంవత్సరంలో దయా కిరీటాన్ని ఆ బిడ్డకు మీరు అనుగ్రహించబోతున్నందుకు వందనాలు తండ్రి. మరి తల్లిదండ్రులు బిడ్డలను పెంచడానికి వారికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రేమగల మా ప్రభా, బిడ్డలు ఈ సంవత్సరము పాస్ అయినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన స్కూల్లో చేరటానికి మీరు కావలసినటువంటి నాయన సదుపాయాలు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ప్రేమగల మా ప్రభా, ఈ రాత్రి సమయంలో కుటుంబ సమేతముగా చేరినైనా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఆశీర్వదించి దీవించండి. నీ బిడ్డలైతే మేము ఈ రాత్రి నిద్రించుచుండగా మీ యొక్క బంగారు దూతలతో కావిలి ఉంచి ఉదయాన్నే లేచి నిన్ను స్తుతించి కనపరుచుకుని కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము. అలాగే తండ్రి, హైదరాబాద్ నుండి నాయన తిరిగి స్వగ్రామానికి మీరు క్షేమంగా నడిపించారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. సహోదరుడికి ఉద్యోగం కూడానైనా మీరు దయచేసే దేవుడు అయినందుకు నీకు స్తోత్రాలు. ప్రేమగల మా ప్రభా, ఈ రాత్రి సమయంలో నాయన మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య అతి ఉన్నతమైన నామమున స్తుతించి స్తోత్రించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.